దేవుడిని మహిమపరచడానికి సంఘము స్థాపించబడింది. సంఘము స్థాపించబడింది. వాక్యాన్ని మనం నెమరు వేసేవారుగా ఉన్నప్పుడు వాక్యం మనలో గుర్తుంటుంది. దాన్ని మనం ఏమంటామంటే స్టడీ చేయడం, తర్వాత మనం ధ్యానించడం అంటాం. చదవడం వేరు, ధ్యానించడము వేరు. కాబట్టి దేవుని వాక్యం మనలో గుర్తుండాలి అంటే మనము చదివి విని వెళ్ళిపోతే సరిపోదు. మనం దాన్ని ఏం చేయాలంటే ధ్యానించాలి, రిపీట్ చేయాలి. రిపీట్ చేసినప్పుడు మనలో అది గుర్తుంటుంది. ఓకేనండి. రెండవది, సంఘము ఎందుకు స్థాపించబడింది అంటే విశ్వాసులను సంస్కరించుటకు, విశ్వాసులను సరిచేయుటకు దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. విశ్వాసులను సరిచేసే విధానాన్ని మనం పోయిన వారం చూడడం జరిగింది. మూడవదిగా, సంఘము ఎందుకు స్థాపించబడింది అంటే ఎవరైతే కోల్పోయారో దేవుని వాక్యాన్ని, సంఘాన్ని, సువార్తను కోల్పోయారో వారికి సువార్త సేవని అందించడానికి, సువార్తీకరణ చేయడానికి సంఘము ప్రారంభించబడింది అని మనము చూసాం. అయితే ఆ దేవుని చేత ప్రారంభించబడిన సంఘములోనికి మనం అందరం ఇప్పుడు చేరాం. ఇప్పుడు మనము సంఘస్థులం, లోకస్థులం కాదు. అయితే ఆ సంఘములో మనందరి బాధ్యత ఏంటి అనేది ఈరోజు మనం చూస్తాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వాక్యం ఏంటంటే స్థానిక సంఘములో పరిచర్య, మినిస్ట్రీ ఇన్ ద లోకల్ చర్చ్. స్థానిక సంఘములో పరిచర్య. నేను ఈ వాక్య భాగాన్ని వివరించడానికంటే ముందుగా ఆ చర్చ్కి వెళ్ళిన తర్వాత నా పని ఏంటి అనేది ఈరోజు మనం చూస్తాం. చర్చ్కి వెళ్ళిన తర్వాత నాకు పని కూడా ఉంటుందా అనేది చాలా మంది డౌట్. ఇంట్లో పని ఉంటుంది, స్కూల్లో పని ఉంటుంది, డ్యూటీలో పని ఉంటుంది, చర్చిలో కూడా పని ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ పనులు ఏంటి రోజు మనం చూద్దాం. ఆ పనులు ఏంటో మనం చూడడానికంటే ముందుగా ఒక సర్వే చేద్దాం. మీకు అందరికీ సర్వే చేయడం బాగా ఇష్టం కదా. ఏ సర్వే చేస్తాం మనం? చాలా రకాల సర్వేలు చేస్తాం. గ్రామంలో ఎంత తెలివిలో తెలుసా? గ్రామంలో ఎన్నిళ్ళు ఉన్నా అన్నిళ్ళు సంగతులు అక్క మైండ్లో ఉంటాయి. అంత గొప్ప సర్వే చేస్తాం తెలుసా. పడుతుంది ఆ మైండ్లో, అన్ని సంగతులు పడతాయి. ఓకేనా? ఎందుకు తెలుసా? ఆమె చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి సర్వే చేసింది. అది ప్రయోజనకరమైన సర్వే కాదు, కానీ మనం ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సర్వే చేద్దాం. ఎక్కడెక్కడో చూడబడలేదు, బైబిల్లోనే ఒక సర్వే చేద్దాం. సంఘానికి సంబంధించిన సర్వే. ఒక వచనం చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. దయచేసి బైబిల్ చదవగలిగిన వాడు బైబిల్ తీయడానికి ప్రయత్నం చేయండి, బైబిల్ వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనం చదువుతారు ఎవరైనా? ఆ కాలం ముందు ఇంచుమించు 120 సంఖ్య ఉంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. అండర్లైన్ చేసుకున్న వాళ్ళు ఉంటే అండర్లైన్ చేసుకోండి. 120 మంది సహోదరులు కూడారు. సో ఫస్ట్ చర్చ్ మెంబర్స్, మొదటి సంఘ సభ్యులు ఎంతమంది అంటే 120 మంది. ఇది మొదటి సర్వే తేలింది. తర్వాత సంఘము రెండోసారి కూడుకున్నప్పుడు ఎంతమంది అయ్యారో చూద్దాం. 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. మొట్టమొదటి సంఘస్థులు 120 మంది. తర్వాత సంఘస్థులు ఎంతమంది చూద్దాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఫస్ట్ ఎంతమంది? 120. సెకండ్ ఎంతమంది? 3,000 మంది అయిపోయారు. అమ్మో, 1వ అధ్యాయంలో 120 మంది ఉన్నారు, కానీ 2వ అధ్యాయం వచ్చేసరికి 3,000 మంది అయిపోయారు. ఎట్లయినా వీళ్ళు